పడుతుండగా మీరే మాతో మాట్లాడండి. మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. ఈరోజు థామస్ సండే అంటారు. అనగా యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన తోమాకి అగపడ్డాడు. పోయిన ఆదివారం 2000 సంవత్సరాల క్రితం ఆ సమయంలో తోమా లేడు. అందువలన దేవుని యొక్క దివ్య దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. అయితే మనం యోహాను సువార్త 20 అధ్యాయంలో 26 నుంచి గమనిస్తే 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. సో తోమా జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. తోమా అనగానే మనకు గుర్తొచ్చేది డౌటింగ్ థామస్, సందేహపడే థామస్ అంటాం. ఎందుకంటే శిష్యులు చెప్పిన మాటని ఆయన నమ్మలేదు. నేను చూస్తేనే నమ్మనన్నాడు. ఆ మాట ప్రభు విన్నాడు. సో ప్రభు ఈసారి తోమా ఉన్నప్పుడు వచ్చి, తోమా ఇట్రా, ఇదిగో నీ వ్రేలుడు చాచి నా చేతులు చూడు, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. సో ఈరోజు మన జీవితంలో అవిశ్వాసులుగా ఉండొద్దు, విశ్వాసులుగా మనం ఉండాలి. మనము నిజమైన విశ్వాసం దేవుని యందు మనం కనుపరచాలి. అయితే తోమా జీవితంలో కేవలం నెగిటివ్ సైడే కాకుండా ఆయనలో పాజిటివ్ సైడ్ కూడా మనం చూడగలం. యోహాను సువార్త 11 అధ్యాయంలో మనం గమనిస్తే, యోహాను సువార్త 11 అధ్యాయము 14వ వచనం మనం గమనిస్తే, కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళుదము రండి అని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదోమా అనబడిన తోమా, మరలా తోమా గురించి మనం ఇక్కడ చదువుతున్నాం. దిదోమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. మనం వెళదాం, మనం కలిసి వెళదాం. ఎందుకంటే శిష్యులు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే మీరు పై వచనాలు మీరు చదివినట్లయితే, ఆ పై వచనాల్లో మీరు గమనిస్తే 8వ వచనంలో ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరి, అక్కడికి తిరిగి వెళుదువా అని ఆయన అడిగిరి. శిష్యులు అన్నారు, అయ్యా నిన్ను యెరూషలేము వెళ్తే నేను రాళ్లతో కొడతారు కనుక అక్కడికి వెళ్ళుట ఇప్పుడు మరి అనుకూలమేనా? ఇప్పుడు మనం ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి అంటే, ఈ శిష్యులకి అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ ప్రమాదం పొంచి ఉందని. అయినప్పటికీ కూడా తోమా అంటున్నాడు, అవసరమైతే మనం చనిపోవడానికైనా సిద్ధపడాలి, మనం వెళదాం, మనము కలిసి మనము ఆ ప్రభుతో యెరూషలేము వెళదామని చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా తోమా మాట విని బయలుదేరారు. అంటే ఇక్కడ మనం తోమా గురించి ఆలోచిస్తే, ఈ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇనిషియేటివ్. అంటే ఇనిషియేటివ్ తీసుకోవడం, బాధ్యత తీసుకోవడం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఇతరుల్ని ఎంకరేజ్ చేయడం, ఇతరుల్ని ప్రోత్సహించడం, వెళదాం, చేద్దాం, దేనికైనా మనం సిద్ధపడదాం అని ఇనిషియేటివ్ తీసుకోవడం. దేవుని బిడలుగా సంఘములో ఏదో వచ్చి వెళ్ళేవారుగా కాకుండా మనం ఇనిషియేటివ్ తీసుకునేవారుగా ఉండాలి. అంటే ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. మీరు బాగా గమనిస్తే నెహెమియా గ్రంథంలో నెహెమియా గురించి ఆలోచిస్తే, నెహెమియా ఇనిషియేటివ్ తీసుకున్నాడు.
ప్రాకారాలు కూలిపోయిన మాట విన్నప్పుడు ఎవరు చెప్పలేదు నెహెమ్యాకి వెళ్ళి కట్టమని, ఎవరు ఆయన్ని ఎంకరేజ్ చేయలేదు. తనకు తానే ఇష్టపూర్వకంగా వెళ్ళడానికి ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఆయనతో పాటు అనేక మంది ఆయనకు సహకారంగా వచ్చారు. నెహెమ్యా ఒక్కడు నిలబడకపోతే ఆ రోజు ఆ ప్రాకారాలు కట్టబడేవి కావు. అలాగే బైబిల్లో మీరు గమనిస్తే మొర్దెకై ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఆ మొర్దెకై తీసుకునే ఇనిషియేటివ్ బట్టి యూదులందరూ రక్షించబడ్డారు. మొర్దెకై కానీ మనకెందుకులే అని చెప్పి ఆయన మౌనంగా సైలెంట్గా ఉంటే ప్రమాదం పొంచి ఉండేది. మొర్దెకైయే వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? ఎస్తేర్ దగ్గరికి వెళ్ళాడు. ఎస్తేర్తో మాట్లాడాడు. ఎస్తేర్ కూడా అలా కుదరదు అయినప్పటికీ అమ్మ నువ్వు యూదురాలవే అనే విషయాన్ని మర్చిపోవద్దు, నువ్వు కూడా అందరితో పాటు చనిపోతావు కనుక జాగ్రత్త అని చెప్పినప్పుడు ఆమె కూడా ఇనిషియేటివ్ తీసుకుంది. ఆమె కూడా ప్రార్థన చేసింది. దేవుడు కార్యాన్ని జరిగించాడు. మీకు అర్థమవుతుందా? మీకు ఉన్నారా అలాంటి ఎస్తేర్లు? ఉన్నారా అలాంటి నెహెమ్యాలు? ఉన్నారా అలాంటి తోమాలు? అలాగే బైబిల్లో మీరు గమనిస్తే దావీదు ఇనిషియేటివ్ తీసుకున్నాడు. లేకపోతే ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయేవారు ఇశ్రాయేలీలు. ఎవరు కూడా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అందరూ భయపడ్డారు ఆ అజానుభావుని చూసి. ఆ 11 అడుగులు 11 అంగుళాలు ఉన్న అజానుభావుని, లేక 9 అడుగులు 9 అంగుళాలు ఉన్న ఆ ఎత్తైన మనిషిని చూడగానే, ఆ యుద్ధ వీరుడిని చూడగానే అందరూ బ్యాక్ స్టెప్ వేశారు. బట్ డేవిడ్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇనిషియేటివ్. ఈరోజు ఒక్కరు చాలు అలాగా సంఘంలో ఇనిషియేటివ్ తీసుకుంటే గొప్ప ఉజ్జీవంతో అద్భుతమైన సేవ మనం చేయడానికి అవకాశం ఉంది. ఆ ఒక్కరు నేనా అనేది మీలో అందరూ పరీక్షించుకోవాలి. ఆ 5 రొట్టెలు 2 చేపల చిన్న బాలుడు తన కోసం తెచ్చుకున్నాడు, కానీ అతడు ఇనిషియేటివ్ తీసుకున్నాడు. అతడు తనకున్నది ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కనుక అతడు యేసయ్య చేతిలో పెట్టాడు కనుక ఆ దినం 20,000 మంది దాకా భోజనం చేశారు. 5,000 మంది పురుషులు తిన్నారు. ఆ బాలుడే కానీ ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఏమై ఉండదు చెప్పండి? ఈ దినాల్లో పిల్లలకు సెలవులు ఉన్నాయి, ఎండాకాలం సెలవులు ఉన్నాయి. నేను ఎంతమంది యవ్వన బిడ్డలు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు? ఎంతమంది సహోదరులు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు? మనకెందుకులే, మనం ఆదివారం వచ్చి వెళ్ళిపోతే చాలులే అన్నట్టుగా ఉంటున్నాం మనం. సో దయచేసి అలా ఉండొద్దని మనం చేస్తున్నాం. ఇనిషియేటివ్ తీసుకోండి. దేవుడు పని చేయాలి అనే ఆసక్తి కలిగి ఉండండి. ఇలా నేను చెప్పుకొని పోతే నా వర్తమానం తోమా గురించి కాదు, బట్ సందర్భం వచ్చింది కనుక కొన్ని మాటలు చెప్తూ ఉన్నాను. అవసరమైతే ప్రభు కోసం చనిపోవడానికని సిద్ధమే, మనం వెళదాం అంటున్నాడు. అంటే దాని అర్థం ఆయనకున్న ప్రేమ, ప్రభు ఎడల ఆయనకున్న ప్రేమ మనకు అక్కడ అర్థమవుతుంది. ద లవ్ టువర్డ్స్ జీసస్. ఈరోజు ప్రభువుని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? తోమా ప్రభువుని ప్రేమించాడు. మిగతా వాళ్ళందరూ కూడా భయపడ్డారు. ఎందుకు మన రాళ్లతో మనల్ని కూడా కొడతారు, వద్దు అన్నప్పుడు తోమా అంటున్నాడు, ఎస్, చనిపోవడానికైనా మనం సిద్ధపడాలి, భయపడద్దు అంటున్నాడు. ప్రభుని ప్రేమిద్దాం. మూడోది మనం గమనిస్తే ధైర్యం. ఈ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ కరేజ్, ధైర్యశాలి. సో ధైర్యంతో మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేశాడు, వారికి కూడా ధైర్యాన్ని నింపాడు. అందరూ బయలుదేరే యెరూషలేముకి. సో తోమా గురించి చెప్పాలంటే, ఈ వాస్ మ్యాన్ ఆఫ్ ఇనిషియేటివ్, ఈ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్, ఈ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ కరేజ్. మనం కూడా బాధ్యత తీసుకునేవారిగా ఉందాం, ప్రేమించేవారిగా ఉందాం. మూడవదిగా మనము ఇతరుల్ని బలపరిచేవారిగా మనం ధైర్యంగా మనం ఉందాం. అలాగా ముందుకు సాగుదాం. ఆమెన్. ఈరోజు నేనంటాను, తోమా ఇంతగా దేవునికి దగ్గర అవడానికి, శిష్యులందరూ దేవుని మధ్యలో కొన్నిసార్లు వారి జీవితంలో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ, మధ్యలో వెనక్కి వెళ్ళినప్పటికీ, పారిపోయినప్పటికీ మరలా వారు దేవుడి కోసం వారు నిలబడ్డారు అని అంటే గల కారణం, ప్రభు వారితో గడిపిన 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ప్రభుతో వారు గడపడం వలన, ప్రభు వారికి ఎక్కువ సమయాన్ని ఇవ్వడం వలన, ఎక్కువ అవకాశాన్ని వారికి ఇవ్వడం వలన వారు దగ్గరయ్యారు. అంటే మీరు బాగా గమనిస్తే యేసు ప్రభు వారు
జనసమూహముతో గడపడము కన్నా శిష్యులతోనే ఎక్కువ సమయం గడిపాడు. అంటే ఎక్కువ వాక్యాన్ని శిష్యులకే అందించాడు. శిష్యులతోనే ఎక్కువగా ఆయన మాట్లాడాడు, ఎక్కువ సమయాన్ని ఆయన గడిపాడు. నేను మాట మీద చెప్తాను, మీరు ఎంతగా దేవుని వాక్యాన్ని వింటారో, ఎంతగా దేవుని మాటలు వింటారో, అంతగా మీరు దేవుడికి దగ్గర అవుతారు. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? ఈరోజు నా టాపిక్ ఏంటి అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఒక విశ్వాసి జీవితంలో దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో మనం ఇప్పుడు చూస్తున్నాం. మొదటగా మనం గమనిస్తే రోమాపత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సో మొదటగా మనం గమనిస్తే ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని వినాలి. ఈరోజు వినుటకు మనం ఆతృత చూపించాలి. వ్యర్థమైన మాటలు, సోది మాటలు వినడం కన్నా, వారు ఊసులు వీరు ఊసులు మాట్లాడుకోవడం కన్నా ఆయన వాక్యాన్ని వినడం అనేది ఎంత ప్రాముఖ్యమో ఆలోచించాలి. ఒకవేళ మీరు ప్రయాణంలో ఉన్నారు, మీరు మందిరానికి అందుబాటులో ఉండరు, మీకోసమే ఫేస్బుక్, యూట్యూబ్ ఏర్పాటు చేశాం. మీరు ఎక్కడి నుండైనా మీరు వినొచ్చు. వినడానికి మనం ఇష్టపడాలి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కనుక ఎంతగా నువ్వు వింటావో అంతగా నీవు విశ్వాసంలో అభివృద్ధి చెందుతావు. అందుకే ఇందాక నోవా చెప్పినట్టు ఆదివారము పరిమితం కావద్దు. ఒక టీచర్గా, ఒక మాస్టర్గా రాజనగర్లో వారిని అందరినీ గద్దించడం జరిగింది. ఎందుకంటే మీలో చాలామంది ఆదివారానికి పరిమితం అయిపోతూ ఉన్నారు. మంగళవారం మీకోసం ఏర్పాటు చేశాం. మీకు అర్థమైంది? మీకు ఫీజు లేదు, మీకు ఉచితంగానే మీకు పాఠాలు బోధిస్తూ ఉన్నాం. కనుక మీరు ఎంతమంది విలువగా ఎంచుకుంటున్నారు చెప్పండి. మీరు వినడం వలన మీరు ఆత్మ అభివృద్ధి అవుతారు. ఇప్పుడు జిమ్కి వెళ్ళామనుకోండి, జిమ్లో 1000 రూపాయలు కట్టామనుకోండి, అక్కడున్న కోచ్ నువ్వు వచ్చినా రాకపోయినా నీ గురించి పట్టించుకోడు. ఎందుకు ఆల్రెడీ నువ్వు ఏం చేసావు? నువ్వు ఫీజు కట్టావు. ప్రతి నెల ఏం చేయాలి? నువ్వు కట్టాలి. నువ్వు వెళ్ళకపోయినా కట్టాలి, వెళ్ళినా కట్టాలి. ఒకవేళ నువ్వు జిమ్లో వారానికి ఒకసారి వెళ్తున్నావు అనుకోండి, నీకు మజిల్ వస్తుందా? నీకు కండ్లు వస్తాయా? నువ్వు ఆరోగ్యంగా ఉండగలవా? చెప్పండి. జిమ్కి వెళ్ళడం వల్ల ఎవరికి ప్రయోజనం? నీకే ప్రయోజనం. ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం? నీకే ప్రయోజనం. ఈరోజు నువ్వు జిమ్కి వెళ్తే 1000 రూపాయలు రమ్మంటున్నాను నేను మిమ్మల్ని. వస్తే కానీ చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ వాక్యం అంటే ఇంట్రెస్టే లేదు. కొంతమందిని చూస్తాను చక్కగా నోట్స్, ఆదివారం నోట్స్ ఉంటుంది, మంగళవారం నోట్స్ ఉంటుంది, ప్రతిదానికి ఒక నోట్స్ ఉంటుంది. కొంతమంది నోట్స్ కూడా పెట్టుకోరు. చిన్న చిన్న పిల్లలు కూడా, వాళ్ళకి కూడా స్టైల్ పెరిగిపోయింది బాగా. బైబిల్ తెచ్చుకోరు, నోట్స్ తెచ్చుకోరు. కనుక ఈరోజు దేవుని బిడలుగా ఈరోజు మీతో చెప్పేది ఏంటంటే వినండి, వాక్యాన్ని వినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. రెండోది చదవాలి. బైబిల్ సెలవిస్తుంది ప్రకటన 1:3 సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు చెప్పండి? ఎండాకాలం సెలవుల్లో మేము మా ఇంట్లో పోటీ పెట్టుకునే వాళ్ళం. ఏమనంటే ఎవరు ఎక్కువ అధ్యాయాలు చదువుతారో. మేము ఎక్కువ అధ్యాయాలు చదవాలని మేము తాపత్రయపడేవాళ్ళం. ఇది నాలో ఎంతమంది ఎక్కువ సమయాన్ని వాక్యాన్ని చదువుతున్నారు చెప్పండి? టీవీ చూడడానికి ఎక్కువ సమయం ఇస్తాం, ఫోన్కి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాం. నేను ఎంతమంది కనీసం అరగంటైనా మేము వాక్యం చదువుతున్నాము ప్రతిరోజు అన్న వాళ్ళు లేచి నిలబడండి. ప్రతిరోజు అరగంట చదువుతున్నారు మీరు. ఓకే, ప్రతిరోజు కనీసం 5 అధ్యాయాలు చదువుతున్నాం మేము అన్న వాళ్ళు లేచి నిలబడండి. నిలబడిన అలా ఉండండి. మిగతా వాళ్ళు 5 అధ్యాయాలు, 2 అధ్యాయాలు చదువుతున్నాం అన్నవాళ్ళు రోజుకి
ఒక్క అధ్యాయం చదువుతున్నాం అన్న వాళ్ళు, గుడ్. నిలబడిన వాళ్ళందరూ గట్టిగా చేపట్లు కొట్టండి, కూర్చోండి. మిగతా వారు మీరు ఎందుకు చదవట్లా? ఏమనంటే కొంతమంది అంటారు కుదరట్లేదు అంటారు, కొంతమంది అంటారు మాకు సమయం లేదంటారు, కొంతమంది అంటారు మాకు మేము బిజీ అని అంటారు కొంతమంది. నో 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 అలా దయచేసి అనకండి. ఇక్కడి నుంచి అయినా, ఈ రోజు నుండి అయినా నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతాను, చదువు రాకపోతే చదివించుకుంటాను అన్న వాళ్ళు లేచి నిలబడతారు. అందరూ ఒకసారి చదువుతాము దేవుని వాక్యాన్ని, ఇక్కడ నుండి కనీసం ఒక అధ్యాయమైనా చదువుతాము అన్న వాళ్ళు లేచి అందరూ, మిగతా వాళ్ళందరూ కూడా, ఇందా లేచిన వాళ్ళు కూడా లేచి నిలబడచ్చు. అందరూ నిలబడండి. మేము చదువుతాము అన్నవారు, దేవుని వాక్యాన్ని చదువుతాము అన్నవారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. చదువు లేని వారు చదివించుకోండి. ఓకే, ఇప్పుడు ఫోన్లో కూడా వచ్చే ఆడియో, మీరు ఆడియోలో కూడా మీరు వినొచ్చు, ఆడియో ద్వారా కూడా వాక్యాన్ని వినొచ్చు. మూడోది చదవండి, యోహాను సువార్త 5:31. ఎవరైనా చదవండి. యోహాను సువార్త 5:31. నన్ను గూర్చి, యోహాను సువార్త 5:31. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు, నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. వీరు యోహాను నొద్దకు కొందరిని చదవండి. వీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అలాగే ఇక్కడ మనం గమనిస్తే 5:31లో నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకునే ఎడల నా సాక్ష్యము సత్యము, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చి సాక్ష్యము సత్యమని ఎరుగుదురా నేను. అలాగే మనం గమనిస్తే ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. అలాగే ఉండి యోహాను సువార్త 2:20 చదవండి. 2:20. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే. 19 చదవండి. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుతునని ప్రభు ఏమన్నాడు చెప్పండి. ఈ దేవాలయాన్ని పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుతునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నువ్వు 3 దినముల్లో దానిని లేపుదువా? సో ప్రభు ఏమన్నాడు చెప్పండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేనేం చేస్తాను, 3 దినముల్లో దాన్ని ఏం చేస్తాను. కానీ వారేమంటున్నారు, ఈ దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టారు, దీన్ని 3 దినాల్లో లేపుతావా అంటే వారికి ఏమవ్వలేదు. ప్రభు చెప్పిన మాటలు, ప్రభు చెప్పిన వాక్యం వారికి ఏమవ్వలేదు, అర్థం కాలేదు. ఈరోజు 3వది రాసుకోండి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు, వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే వాక్యాన్ని సరైన రీతిగా ప్రేమించలేకపోతున్నారు. మంగళవారాలు బైబిల్ స్టడీకి రాలేకపోతున్నారు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ వాక్యం వారికి అర్థం కావట్లేదు, వారు గ్రహించలేకపోతున్నారు. ఈరోజు వాక్యాన్ని గ్రహించండి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలుగా. సో చెప్పండి, మొదటగా ఏం చేయాలి, వాక్యాన్ని వినాలి, 2వది వాక్యాన్ని చదవాలి, 3వది వాక్యాన్ని గ్రహించాలి, 4వది మనం గమనిస్తే కొలసీ పత్రిక 1:7 చదవండి. కొలసీలు రాసిన పత్రిక 1:7 కొలసీ 1.
అది కాదు, నమ్మకమైన వారు కావాలి. ఎఫ్ఎఫ్రా ఒక నమ్మకమైన వాడు. ఈ కొలసి సంఘము కూడా ఆయన ద్వారా ఏర్పాటు అయింది. ఆయన ద్వారా మీరు ఈ సంగతులన్నీ ఏం చేశారు? మీరు నేర్చుకున్నారు. అంటే నాలుగవదిగా మనం గ్రహించవలసింది ఏంటి అంటే, వాక్యాన్ని వినడమే కాదు, వాక్యాన్ని చదవడమే కాదు, వాక్యాన్ని గ్రహించడమే కాదు, నాలుగోది ఏం చేయాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి. ఈ ఎండాకాలం మరి మ్యూజిక్ క్లాసులు పెడుతున్నాం. ఈ మ్యూజిక్ క్లాసులు కీబోర్డు, రిథమ్ ప్యాడు, గిటారు, ప్యాడ్స్ నేర్పించడం జరుగుతుంది. కనుక ఈ నెల నుండే 20వ తారీఖు నుండి ప్రారంభిస్తున్నాం. మన చర్చిలోనే సాయంత్రాలు ఉంటాయి. కనుక ఎండ తగ్గిన తర్వాత 1 గంట 2 గంటలు, వారానికి 3 క్లాసులు. ఎన్ని క్లాసులు? వారానికి 3 క్లాసులు. ఎంతమంది నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు? చేతులు ఎత్తారా? మేము నేర్చుకుంటాం, మా బిడ్డల్ని పంపిస్తా ఉన్నవాళ్ళు ఒక లేచి నిలబడండి. ఒకసారి నేర్చుకుంటా ఉన్న లేచి నిలబడండి. మేము కీబోర్డు, రిథమ్ ప్యాడు, మేము వాకల్స్ ఇవన్నీ నేర్చుకుంటా అన్నవాళ్ళు లేచి నిలబడండి. నేర్చుకుంటున్నాం అన్న సండే స్కూల్ పిల్లలందరూ కింద ఉన్నారా? ఓకే, ఐఎమ్ సారీ. ఓకే, కూర్చోండి. ఓకే, సో పిల్లలందరూ కింద ఉన్నారు. ఓకే, సో వీళ్ళందరికీ కూడా 20వ తారీఖు నుంచి క్లాసులు మొదలవుతున్నాయి. ఓకే, ఇది క్రాష్ కోర్సు. మీరు కరెక్ట్గా మీ పిల్లలు 3 నెలలు పంపిస్తే వారు ఆటోమేటిక్గా బేసిక్స్ నేర్చుకుంటారు. బేసిక్ నుంచి అడ్వాన్స్కి వెళ్తారు. అడ్వాన్స్ నుంచి మూడో స్టేజ్ ప్రొఫెషనల్కి వెళ్ళిపోతారు. ఓకే, ఇంకా పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, ఇది బయట అయితే కేవలము 5,000 రూపాయలు నెలకి నేర్చుకోవాలండి. అది కూడా మీరు మరలా బండి వేసుకునో ర్యాపిడో వేసుకున్నా మీరు వెళ్ళవలసింది. ఎక్కడో గాంధీనగర్లో ఉన్నాయి క్లాసులు, లేకపోతే ఇటు లైలా కాలేజ్ దగ్గర ఉన్నాయి. ఈ ఇబ్బంది లేకుండా మన చర్చిలోనే పెట్టాం. ఆ మ్యూజిషియన్స్ ఇక్కడికి వచ్చి నేర్పిస్తారు. ఓకే, కానీ 5,000 మన వాళ్ళు కట్టలేరని చెప్పి దాన్ని కట్ చేసి 2,000 కుదించాం. ఓకే, ఎంత చెప్పండి? 2,000. సో నెలకి 2,000. సో 3 నెలలకి 6,000 అనమాట. ఓకే, అయితే ఫీజు మాత్రం ముందే కట్టాలి. మేము తర్వాత 4 రోజుల తర్వాత నేర్చుకున్న తర్వాత కడతామంటే కుదరదంట. ఎందుకంటే నేను కాదు దాని ఇన్ఛార్జ్, నా నెంబర్ కూడా లేదు అందులో. సో అది నాకు సంబంధించింది కాదు, అది మ్యూజిషియన్కి సంబంధించింది. అయితే ప్రభు కోసం 2,000 అంటే అది పెద్ద ఏమీ అంత కష్టం కాదు. కనుక మీరు దయచేసి నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళందరూ ఏం చేయండి? మీరు ఏం చేయండి చెప్పండి? మీరు నేర్చుకోండి. సరే, ఆ మ్యూజిక్ క్లాస్లో ఏం నేర్పిస్తారు? మ్యూజిక్ నేర్పిస్తారు. బైబిల్ స్టడీకి రావడం వల్ల ఏం నేర్చుకుంటారు? అయ్యగారు మరి మీకెంత అయ్యగారు క్లాస్కి? మరి నేను మీకు నేర్పిస్తున్నాను. ఏది ఎక్కువ విలువ? మ్యూజిక్కా, వాక్యమా? అయితే ఇది ఉచితం, ఫ్రీ అనేది ఈ సంవత్సరానికి. నెక్స్ట్ ఇయర్ ఫ్రీ ఉండదు. ఓకే, సో ఇంటున్నారు మీరు అందరూ. ఏది ఉచితం కాదు, రక్షణ తప్ప. ఓకే, సో మీరందరూ రండి. ఎందుకు రావాలి బైబిల్ స్టడీకి? నేర్చుకోవడానికి, వాక్యాన్ని నేర్చుకోవాలి. మన ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, పెద్ద సభది, పేర్లు ఎందుకు లేండి లైవ్లో, దగ్గర ఆ మీటింగ్కి 1,00,000 మంది దాకా వచ్చారు. కానీ క్షమాపణ గురించి చెప్తున్నాడు. క్షమాపణ గురించి చెప్తూ, ఇదిగో పేతురు ఎన్నిసార్లు క్షమించమని అడిగాడు ప్రభుని. అప్పుడు ప్రభు చెప్పాడు, ఎన్నిసార్లు చెప్పండి? 70,000 సార్లు అన్నాడు. ఏమన్నా చెప్పండి? 70,000. 70,000 అంటే మనం దగ్గర మనిషి బతికేది 70 సంవత్సరాలు, కనుక మహా అయితే బ్రతుకుతాయి 80 సంవత్సరాలు, కనుక 70-80 సంవత్సరాలు అని అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే వాక్యాన్ని ఏం చేశాడు చెప్పండి? పూర్తిగా దాన్ని మార్చేశాడు. 70,000 అంటే ఎన్నిసార్లు అర్థం? 70 ఏళ్ళు. చెప్పండి, నేను చెప్పండి. 70 ఏళ్ళు. 70 ఏళ్ళు. 4 ఏళ్ళు ఎంత? 4 ఏళ్ళు 28. నీకు అందుకే డబ్బులు తక్కువ వస్తున్నాయి. కాంట్రాక్ట్ దాని లెక్కలు సరిగ్గా వేయట్లేదు నువ్వు. ఏమండి? 4 ఏళ్ళు ఎంత చెప్పండి? 28. 70 ఏళ్ళు 490 సార్లు. అంటే
ఇప్పుడు మీ ఆవిడ ఏదో తప్పు చేసింది అనుకోని, పొరపాటు చేసింది, ఏదో ఏదో నేను మాట్లాడింది, క్షమించు. ఒకసారి ప్రభు ఒకసారి క్షమించాలా, 2 సార్లా, 3 సార్లా, 4 సార్లా అని అంటే ప్రభు అన్నాడు 70 ఏళ్ళు అన్నాడు. 70 ఏళ్ళు అంటే 490 సార్లు. అంటే దాని అర్థం ఏంటంటే పరిమితం లేదు, ఎన్నిసార్లైనా నువ్వు ఏం చేయాలి అని ప్రభు పేతురుకి చెప్పాడు. సో 490 సార్లు అన్నదానికి ఆయన ఏం చెప్పాడు? 70 సంవత్సరాలు అని చెప్పాడు ఆయన. మరి 1,00,000 మంది కూర్చున్నారు, అందరూ అలాగే వింటున్నారు వాక్యం. నేను అప్పుడే జస్ట్ ఏదో దాంట్లో యూట్యూబ్లోకి వెళ్తూ నా ఏదో మెసేజ్ కోసం నేను ఏదో ప్రిపేర్ అవుతుంటే ఆ బిట్ ఒకటేనా అంతే, అంటే నేను ఆపేశాను. నేను ఈరోజు సంఘాలైతే లక్షలు వెళ్తున్నారు, కానీ అక్కడ ఏం లేదు చెప్పండి, సరైన వాక్యము లేదు. ఇంకొక ఆయన చెప్తున్నాడు ఇంకొకటి, ఇవన్నీ ఎందుకులేండి లైవ్లో, ఇక్కడ వాళ్ళందరూ నా స్నేహితులే, మరలా వాళ్ళు నాకు మరలా ఏంటి పాస్టర్ గారు నా గురించి ఏంటి మీరు అలా చెప్పారంటారు. సో కానీ నేను అనేది ఏంటంటే ఎందుకు ఇలా తప్పులు చెప్తున్నారు అంటే వాక్యం సరిగ్గా గ్రహించలేకపోవడం వల్ల. అందుకే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? నేర్చుకోవాలి. బైబిల్ ఏం చేయాలి చెప్పండి? అప్పుడు తప్పేంటో మీరు ఏం చేయగలరు? వెంటనే ఏం చేయగలరు? మీరు తెలుసుకోగలరు. మీకు 500 నోటు దొంగ నోటు ఇచ్చాను అనుకోండి, ఒక కట్టలో పెట్టి 500 కట్టలో ఒక దొంగ నోటు పెట్టి మీకు ఇచ్చాను అనుకోండి, మీరు 500 నోట్లో నుంచి ఆ దొంగ నోటు తీయగలరా? మీరు తీయగలరా? ఇంకా దొంగ నోటు కూడా మంచి నోట్లాగే కనపడుతుంది, మీరు తీయలేరు. అందరూ చూస్తున్నారు, ఇలా చూస్తారు అంతే, ఉట్టిదే ఏదో మీకు అది తెలిసినట్టు, అక్కడ మీకేం తెలియదు అక్కడ. అదే ఒక బ్యాంక్ క్యాషియర్కి ఇవ్వండి, ఆ బ్యాంక్ క్యాషియర్ ఈ మధ్య అయితే మిషన్లు ఉన్నాయి, కానీ ఇంతకుముందు మిషన్లు కాదు, చేతితోనే ఏం చేసేవారు. అసలు ఎంత స్పీడ్ లెక్కేటండి, మిషన్ కూడా పనిచేసేది కాదు, అంత స్పీడ్గా మాట్లాడుతున్నాయి, అలా మాట్లాడుతూ లెక్కెట్టేవారు. మరి మీ బ్యాంక్ వెళ్ళిన తెలిసేది, మీకు తెలుస్తుంది. కానీ అంత స్పీడ్లో లెక్కెడుతూ కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఎందువల్ల చెప్పండి? ఏది అలవాటు అయింది దానికి? ఆయనకి మంచి నోట్ల మీద ఏముంది చెప్పండి? ఆయనకి రోజు మంచి నోట్లు లెక్క పెడుతున్నాడు గనుక ఏది దొంగ నోటు అనేది ఏం చేయగలడు చెప్పండి? వెంటనే ఏం చేయగలడు? మనం నెలకొకసారి లెక్కెడతాం కనుక మనకు తెలీదు, వాళ్ళు రోజు లెక్కెడతారు కనుక ఆ స్పర్శ అనేది వారికి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి మీకు? నేనే కానీ మిమ్మల్ని అన్నాను జక్కయ్య గురించి చెప్తూ, జక్కయ్య ఏనుగెక్కాడు అన్నాను అనుకోండి. ఏనుగెక్కి ఏసై దగ్గరికి వచ్చాడు. అప్పుడు జక్కయ్య అన్నాడు ఏసైని చూసి, జక్కయ్య నువ్వు మా ఇంటికి రావాలా కనుక నువ్వు ఏనుగెక్కు, ఇద్దరు కలిసి మా ఇంటికి వెళ్దాం అని అంటే మీరు ఏమంటారు చెప్పండి? జక్కయ్య ఏనుగు కాదండి ఎక్కింది, మేడి చెట్టు ఎక్కాడండి. ఏసయ్య ఏనుగు ఎక్కలేదండి, జక్కయ్య చెట్టు దిగి ఏసై దగ్గరికి వెళ్ళాడండి అని ఏం చేస్తారు మీరు చెప్తారా చెప్పరా? ఎందుకు చెప్తారు? మీకు ఆ వాక్యం ఒకటి బాగా తెలుసు కనుక. మీకు ఒక వాక్యం తెలిస్తే సరిపోదు, బైబిల్ అంతా తెలియాలి. బైబిల్ అంతా తెలియాలంటే మీరు ఏం చేయాలి? నేర్చుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? సో ఇక్కడ కొలసీ సంఘానికి ఎవరు నేర్పిస్తున్నారు? ఎపఫ్రా నేర్పిస్తున్నాడు. ఎపఫ్రా ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? పౌలు గారి దగ్గర నేర్చుకున్నాడు. మీకు అర్థమైందా? సో అలాగా మనము నేర్చుకోవడానికి మనం ఏం చేయాలి చెప్పండి? ఇష్టపడాలి. మీకు అర్థమైందా? మీకు సొంతంగా మనం నేర్చుకుంటే కొన్నిసార్లు ఇబ్బంది పడతాం కనుక వాక్యాన్ని ఒక మంచి భక్తుల దగ్గర కూర్చొని నేర్చుకోవడం అనేది చాలా చాలా అవసరము. ఆమేన్. 5వది 2 తిమోతి 1:13. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. యేసుక్రీస్తునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును, అది అండర్లైన్ చేసుకోండి, గైకొనము. వాక్యాన్ని వినడం ఒకటే చాలదు, వాక్యాన్ని చదవడం ఒకటే సరిపోదు, గ్రహించడం సరిపోదు, నేర్చుకోవడమే సరిపోదు. మనం ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని మనం ఏం చేయాలి? గైకొనాలి. అంటే వాక్యాన్ని అవలంబించాలి, వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి.
వాక్యం చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. ఒక ఆయన కడుపు నొప్పి అని హాస్పిటల్కి వెళ్ళాడట. డాక్టర్ గారు చూశానడట, ఇదిగో కడుపు నొప్పి తగ్గాలంటే ఇదిగో ఉదయాన్నే మరి పరగడుపున ఈ మాత్ర వేసుకో, ఇదిగో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ అరకు ఈ టానిక్ 1 స్పూను వేసుకో, రాత్రులు ఈ ట్యాబ్లెట్ వేసుకో, మళ్ళా 10 రోజుల తర్వాత కలనడట. 10 రోజుల తర్వాత వెళ్ళాడంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ మీద అరుస్తున్నాడంట. ఏం డాక్టర్ అండి బాబు, మీరు 500 రూపాయలు ఫీజు తీసుకున్నారు, కడుపు నొప్పి ఇంకా ఎక్కువైంది కానీ నాకు ఏం అవ్వలేదు, తగ్గలేదు. అప్పుడు డాక్టర్ గారు ఆశ్చర్యం, అదేంటి తగ్గపోవడం ఏంటి, 10 రోజులు అయింది కదా, అయినా నేను చెప్పినట్టుగా నువ్వు ఆ ట్యాబ్లెట్ ఉదయాన్నే వేసుకున్నావా, ఆ టానిక్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకున్నా, రాత్రులు ఆ ట్యాబ్లెట్ వేసుకున్నావా అంటే డాక్టర్ గారు అసలు ఆ ట్యాబ్లెట్లు ఆ టానిక్కే కొనలేదు అన్నట. అది టానిక్కే కొనలేదు, ఇంకెక్కడ వేసుకునేది? ఏం తగ్గాలంటున్నాడు చెప్పండి? తగ్గుతుందా చెప్పండి? విన్నాడు, ఇలా చేయాలి అలా చేయాలి, ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాడు, కానీ ఆ డాక్టర్ చెప్పినట్టుగా అతడు చేయలేదు. ఈరోజు వాక్యాన్ని వింటున్నారు, ఇగో వాక్యాన్ని నేర్చుకోవాలి, ఇగో వాక్యాన్ని చదవాలి, ఇదిగోండి వాక్యాన్ని వినాలి అని మీరు వింటున్నారు. కానీ మీరు అది విని ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టిన, ఈ చెవితోని విని ఈ చెవితోని వదిలిపెట్టేస్తే ఉపయోగం ఏముందండి? మీకు అర్థమైందా? మీకు కనుక దేవుని బిడ్డలుగా ఈరోజు వాక్యాన్ని గైకొనాలి. వాక్యం చెప్పినట్టుగా నిజమే అయ్యగారు చెప్పారు ఈరోజు, నిజమే వాక్యాన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. దేవుడు మనకు ఒక ప్రేమ ఉత్తరాన్ని మనకు దేవుడు ఇచ్చాడు, మనకు అందుబాటులో మనకి అర్థమయ్యే మన తెలుగు భాషలో మనకి చెప్పండి, మనకి ఇవ్వబడిన ఈ బైబిల్ని మనం ఎంతగా మనము ప్రేమించాలి చెప్పండి. నేను లాస్ట్ ఇయర్ కన్నా ముందు ఇయర్ అమెరికా వెళ్ళినప్పుడు ఒక మ్యూజియంకి వెళ్ళినప్పుడు వాషింగ్టన్ డీసీలో, అది ఒక బైబిల్ మ్యూజియం, అది చాలా పెద్ద మ్యూజియం అది. కానీ అందులో నేను గమనించింది ఏంటంటే చాలా భాషల్లో ఇంకా బైబిల్ తర్జుమా చేయబడలేదు. తర్జుమా చేయబడిన ప్రతి బైబిల్ అక్కడ ఉంది ఆ మ్యూజియంలో. కనుక వెంటనే నేను ఎతకడం ప్రారంభించాను, మన తెలుగు బైబిల్ ఉందా అక్కడనే ఆలోచించాను. నేను చూస్తే అక్కడ తెలుగు బైబిల్ వెతుకుతున్నాను. నేను చూడగా తెలుగు బైబిల్ అని ఉంది. గట్టిగా చాపట్ల కోట. అంటే మన భాషలో ఏమైంది చెప్పండి? తర్జుమా. కానీ చాలా భాషల్లోకి ఇంకా బైబిల్ తర్జుమా చేయబడి. ఈరోజు మీరు ధన్యులు, మీ భాషలో మీరు తెలుగు భాషలో, అదే తెలుగులో లేకపోతే ఇంగ్లీష్లో ఉందనుకోండి, మీరు చదివేవాళ్ళ చెప్పండి? మీరు చదివేవాళ్ళు ఇంగ్లీష్ రావాలి కదా చదవాలంటే. హిందీలో ఉందనుకోండి చదివేవాళ్ళ, అప్పుడు ఎంత బాధపడేవాళ్ళం మనం. కానీ ఈరోజు మనకి హిందీలో కాదు, అరంలో కాదు, తెలుగులో ఉందండి. తక్కువ రేట్లో కూడా అందుబాటులో 300, 250లో బైబిల్ దొరుకుతుంది. కొన్ని ఆన్లైన్లో 400గా దొరుకుతున్నాయి గోల్డ్ ఏజ్ బైబిల్స్. బైబిల్ పట్టుకోండి, మీ గుణమే పెట్టుకొని థ్యాంక్ యూ జీసస్ అని పెట్టండి. అందరు చెప్పండి, ఇలా పట్టుకుని థ్యాంక్ యూ జీసస్ అనండి. అందరూ ప్రత్యేక ఇలా పట్టుకుని థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ జీసస్ అనండి. నేను ఏ దేశం వెళ్ళినా ఫస్ట్ నేను ఫస్ట్ బైబిల్ పెట్టుకుంటాను. నేను ముందు నేను ఏదైనా ఊరు వెళ్తే ముందు నేను చూసుకునేది బైబిలు, నా పాస్పోర్ట్లు. నా ఒక పాస్పోర్ట్ 3 పాస్పోర్ట్లు ఉన్నాయి, ఆ 3 పాస్పోర్ట్లు పెట్టుకుంటాను, నా బైబిల్ పెట్టుకుంటాను. ఇంక ఏది లేకపోయినా పర్వాలే, ఈ 2 ఉంటే చాలు. ఆమెన్ ఆమెన్. సో దేవుని బిడ్డలుగా ఈరోజు లవ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని ప్రేమించండి, అంటే వాక్యాన్ని మనం గైకొని. కీర్తన గ్రంథం 1:2, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. అందుకే తప్పు చదివారు, బైబిల్ తీయకండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఎంతమంది వాక్యంలో ఆనందిస్తున్నారు చెప్పండి? మీ ముఖాలే చెప్తున్నా ఎంత ఆనందిస్తున్నారో అని. ఈరోజు దేవుని వాక్యాన్ని ఎలా వినాలంట? ఆనందంగా వినాలి. దేవుని వాక్యాన్ని ఎలా చదవాలంట?
ఆనందంతో చదవాలి. దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలంట? ఆనందంతో. అమ్మ వింటున్నారా? దివారాత్రులు దేవుని వాక్యంలో ఆనందించడం. నేనే అన్నాను మంగళవారం మాటలు వచ్చిన వాళ్ళందరికీ కూడా, ప్రతి మనిషికి ఓ 10,000 రూపాయలు, ఎంతట 10,000 రూపాయలు క్యాష్ గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నాను అనుకోండి. ఎప్పుడు? ఎవరైనా కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అంటారా? చెప్పండి. ఎవరైనా ఏం వెళ్తానండి, ఎండగా ఉంది కదండి అని అంటారా? చెప్పండి. అందరూ ఏం చేస్తారు చెప్పండి? మళ్ళీ అడుగుతారు వెనక నుంచి, అయ్యగారు పిల్లలకు కూడానా అంటారు. ఆ పిల్లలకు కూడానమ్మా. నలుగురు వస్తే 40,000, ముగ్గురు వస్తే ఇంటికి 30,000, ఇద్దరు వస్తే 20, ఒకరు వస్తే 10, 5గురు వస్తే 50,000. చూసారా? ఒక ఆయన చెప్తాడు, ఒక అమ్మాయి అయితే 10,000, ఇద్దరు 2 అమ్మాయిలు, 20,000, ముగ్గురు 30,000. అలాగా మీరు 5గురు వస్తే 50,000 అన్నాను అనుకోండి. మీరు ఒక్కలే వస్తారా? మీ ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కలే వస్తారా? చెప్పండి చెప్పండి చెప్పండి. అందరూ వస్తాం. చచ్చేమైనా ఖాళీ ఉంటుంది అంటారా? కిక్కిరిసిపోద్ది. మరి బైబిల్ సెలవిస్తుంది ఏం చెప్పండి? తేనె కంటేను, చుంటు తేనె దారుల కంటేను మధురమైనది ఏంటంటే దేవుని. సో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఏం చేయాలి చెప్పండి? ధ్యానించడం అంటే త్వరగా చదివేయడం కాదు, కానీ కొద్ది నిమిషాలు ఏం చేయాలి? దాన్ని మనం మెడిటేట్ చేయాలి. ఆమెన్ ఆమెన్. ఇక తర్వాత మనం గమనించి 2 తిమోతి 2:7, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకమును అనుగ్రహించును. అమ్మ వింటున్నారా? దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ఆలోచించాలి. చెప్పండి, ఏం చేయాలంట? ఇది చాలా చాలా ప్రాముఖ్యం అండి గోపిబాబు. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఏం చేయాలంటే వాక్యాన్ని ఏం చేయడం. చాలామంది నాకు ఇచ్చే సమాధానం ఏంటంటే, అమ్మ ఒకసారి వినండి, మీరు కూడా ఆ లిస్టులో ఉన్నారేమో. అయ్యగారు రాత్రులు నాకు నిద్ర పట్టదు అయ్యగారు, రాత్రంతా కూడా ఆలోచన 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 ఆలోచన, 1 గంట 2 అయినా అలా ఆలోచన ఆలోచన ఆలోచన. అప్పుడు ఎప్పుడో 3-4 గంటలకి అప్పుడు నిద్ర పడుద్ది అయ్యగారు, అందుకే నిద్ర సరిగా ఉండట్లేదు అంటారు. ఇక్కడ మనం ప్రశ్న అడుగుతాను, ఎంతమంది పండుకోగానే 10 నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుంది అన్నవారు లేచి నిలబడండి ఒకసారి. అంటే మీరందరూ మంచి ఆరోగ్యంగా ఉన్నట్టు అర్థం. అయితే ఒక మాట మీరు చెప్తాను వినండి. అని మిగతా చాలామంది ఉన్నారు, 70% మంది మీకు నిద్ర పట్టట్లా. కూర్చోండి. గుడ్, ఇదే కంటిన్యూ చేయండి. అయితే నేను మీద చెప్పేది వింటున్నారా? ఇక నుంచి మీరు ఏం చేయండి? ఇక్కడి నుంచి ఏం చేయండి? అమ్మా వింటున్నారు? వినండి 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 అమ్మా. మీరు పండుకోగానే మీరు ఏం చేయాలంటే, ఆ రోజు చెప్పిన వాక్యమో, ఆ వారం చెప్పిన వాక్యమో, ఇవన్నీ ఏం చేయండి మీరు ఒకసారి. ఆవు ఏం చేస్తుంది? మొత్తం అలాగా మీరు ఆలోచించండి. మనమేం ఆలోచిస్తాం పడుకోగానే? అప్పులు, ఇంకా కొంతమంది ఆ సరుకుల్లో ఈ సరుకుల్లో, చెప్పండి, రకరకాల ఆలోచనలు. కనుక అలాంటివి ఏం పెట్టుకోకండి. ఏం చేయండి చెప్పండి? దేవుని వాక్యాన్ని ఆలోచన. 8వ ద్వితీయోపదేశకాండం 6:7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. నేర్పించాలి. వాక్యాన్ని ఆలోచించడమే కాదు, వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? నేర్పించాలి. వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? నేర్పించాలి. అంటే నేర్పించే వాళ్ళుగా ఉండాలి. మీ బిడ్డలకి వాక్యాన్ని నేర్పించాలి.
మీరు వాక్యాన్ని నేర్పిస్తున్నారా మీ బిడ్డలకి? ఎంతమంది ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది? చేతులు ఎత్తారు ఒకసారి. కుటుంబ ప్రార్థన మా ఇంట్లో జరుగుతుంది అన్నవారు లేచి నిలబడండి. కుటుంబ ప్రార్థన జరుగుతుంది అన్నవారు లేచి నిలబడండి. కుటుంబ ప్రార్థన ప్రతిరోజు ఉదయం సాయంత్రం మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది అన్నవారు. మేరీ లేచింది, మహేష్ లేగలేదు. ఫ్యామిలీ లేగచ్చు. ఫ్యామిలీ ఎన్ని గంటల మీద ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్? ఈవినింగ్ 7:30 to 9 వరకు. గుడ్. మీది ఎప్పుడండి? ఎప్పుడు? రాత్రి 9 గంటలకి కుటుంబ ప్రార్థన. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటండి? కూర్చోండి. ఒకవేళ మీకు పగలు కుదరకపోతే రాత్రి చేయండి, రాత్రి కుదరకపోతే పగలు చేయండి. కానీ ప్రతి ఇంట్లో ఏముండాలి? ఈ రోజు నుండి అయినా మా ఇంట్లో కుటుంబ ప్రార్థన మానకుండా జరిగిస్తాము అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. అవసరం. మనకేం అవసరం చెప్పండి? కుటుంబ ప్రార్థన అవసరం. దేవుని వాక్యాన్ని మన బిడ్డలకి నేర్పించాలి. తర్వాత ఏం చేయాలి? వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? బోధించాలి. చెప్పండి, వాక్యాన్ని ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, మొదటిది ఏం చేయాలి? గట్టి చెప్పండి. వాక్యాన్ని వినాలి. చెప్పండి, అందరూ చెప్పాలి. వాక్యాన్ని వినాలి అనండి అందరూ. రెండోది చదవాలి. గట్టిగా చదవాలి, గ్రహించాలి. ఆ తర్వాత నేర్చుకోవాలి, గైకొనాలి, ధ్యానించాలి, ఆలోచించాలి, నేర్పించాలి, ప్రకటించాలి, బోధించాలి. అంటే ఇతరులకి దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. మనం ఏం చేయాలి చెప్పండి? ప్రకటించాలి. ఇప్పుడు వెనకేపడి వెళ్తున్నాం సాయంత్రం. ఎందుకు వెళ్తున్నాం? వాక్యాన్ని ఏం చేయడానికి? ప్రకటించడానికి. వాక్యాన్ని మనం ప్రకటించాలి. అలాగే మనం ప్రతి నెల సేవకులందరినీ కూర్చోబెట్టి వారికి ఏం చేస్తున్నాం? వాక్యాన్ని ఏం చేస్తున్నాం? బోధిస్తున్నాం. చెప్పండి, బైబిల్ క్లాసుల్లో ఏం చేస్తున్నాం? బోధిస్తున్నాం. NCTSలో ఏం చేస్తున్నాం? బోధిస్తున్నాం. మీకు అర్థమైందా? సో బోధించే వాళ్ళుగా ఉండాలి, ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. చూడండి, ఎన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి. ఎంతమంది వాక్యాన్ని అంత విలువగా ఎంచుకుంటున్నారు చెప్పండి. ఒక క్రైస్తవుడు అంటే తప్పగా వాక్యాన్ని ప్రేమించాలి. కొంతమంది దగ్గర బైబిల్లే ఉండవు, కొంతమంది నోట్బుక్లు ఉండవు. మంచి పద్ధతి కాదు. ఈరోజు విశ్వాసులు మనం అన్నిటిలో మాదిరిగా మనము ఉండాలి. ఆమెన్. అయితే ఈరోజు నేను త్వరగా కొన్ని వాక్యాలు చూపిస్తాను. ద బెనిఫిట్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం వలన ఏంటి మనకి ప్రయోజనం? దేవుని వాక్యం వినడం వలన, చదవడం వలన, ధ్యానించడం వలన, ఆలోచించడం వలన, గైకొనడం వలన ఏంటి మనకు వచ్చే ప్రయోజనాలు? ద బెనిఫిట్స్ గురించి మనం ఎవరో ఒక పాస్టర్ గారో ఎవరో ఒక ప్రవక్త రాసింది కాదు. బైబిల్ అంతా కూడా 40 మంది రచయితలు రాశారు. కానీ ఎవరు రాశారు? ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. మన రోజు శరీర ఆహారం తినడం వల్ల మనం ఎలా ఉంటాం? స్ట్రాంగ్గా, ఫిట్గా, ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ప్రతిరోజు వాక్యం చదువుకోవడం వలన మనం ఎంతో ఆత్మీయంగా, ఫిట్గా, ఆరోగ్యంగా మనము ఉంటాము. ఆమెన్, ఆమెన్. ఈ మధ్య డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు మనుషులు 4 పూటలు తినేవారు భోజనం, మెల్లగా తగ్గించి 3 పూటలకు వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారంటే డాక్టర్స్, మంచి ఆరోగ్యం కావాలంటే 2 పూటలే తినండి. ఉదయం 10 గంటలు తినండి, సాయంత్రం 6 గంటలు తినండి అంటున్నారు. లేకపోతే మీరు మధ్యాహ్నం 1 గంట తినండి, సాయంత్రం 7 గంటలు తినండి. బ్రేక్ఫాస్ట్ మానేయండి. బ్రేక్ఫాస్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. అసలు బ్రేక్ఫాస్టే లేదు. మనం ఏం చేస్తున్నాం? బ్రేక్ఫాస్ట్లో బజ్జీలు, పూరీలు, ఇడ్లీలు అన్నీ లాగిచ్చేస్తున్నాం. ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే మెల్లమెల్లగా మానేసి 1 పూటే తినండి అంటున్నారు. అమ్మా, డాక్టర్లు చెప్పే మాటలు నా మాటలు కాదు. అంటే ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యం శారీరకంగా. ఇంకా నేనంటాను, ఈ జీవాహారాన్ని ఎంత ఎక్కువగా తింటారో, ఎంత ఎక్కువగా మీరు సమయాన్ని ఇస్తారో అంతగా మీరు బలపడతారు. ఆమెన్. అది ఫిజికల్ ఫుడ్కి, స్పిరిచువల్ ఫుడ్కి ఉన్న తేడా. ఓకే. ఇంకా మనం గమనిస్తే
దేవుని వాక్యం సత్యమైనది. యోహాను సువార్త 17 అధ్యాయము 17 నుంచి 18 మనం గమనిస్తే దేవుని వాక్యము సత్యమైనది, అసత్యమైనది కాదు. కనుక ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ, ప్రతిదీ సత్యము అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఎబ్రీ 4:12 కూడా చూడండి. ఎబ్రీ 4:12 దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యము సజీవమైనది. అన్నిటికీ వాక్యాలు వద్దులండి. దేవుని వాక్యం ఏం చెప్పండి? సజీవమైన. పోలి తీసారుగా చదవండి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై. అందరు తీశారండి. 4:12 చదువుతున్నారు. సజీవమై బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సో దేవుని వాక్యం ఎంత బలమైనది ఇక్కడ మనం గమనిస్తాం. ప్రాణాత్మలను కీళ్లను మూలగను అంటే బోన్స్లో ఉండే, చెప్పండి, మాంసం తినేటప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆ బోన్ అంటారు చూసారా, ఆ లోపల చెప్పండి. అది అది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అంత డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు నేను, మీకు అర్థమైందా మీకు? సో ఈరోజు దేవుని బిడలుగా ఈరోజు దేవుని వాక్యం సజీవమైనది. ఆమేన్. సో ఈరోజు దేవుని వాక్యం ఇంకా మనం గమనిస్తే వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. సో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అర్థం? అది మీరు బైబిల్ స్టడీకి రావట్లేదంటే ఎవరిని ప్రేమించలేనట్టు అంతే. బైబిల్ స్టడీ రోజే అన్నీ పెట్టుకుంటారు. బైబిల్ స్టడీ రోజే అన్ని ఏర్పాట్లు చేసుకుని మిగతా టైం ఉండదు. ఆ టైమే కుదురుతుంది కొంతమందికి. అలా ఉండకండి. దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇవ్వండి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆదివారము కన్నా ఎక్కువ మంది బైబిల్ స్టడీకి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఆదివారం వచ్చేవాళ్ళు కాదు సంఘ సభ్యులు, బైబిల్ స్టడీకి వచ్చేవాళ్ళు నిజమైన సంఘ సభ్యులు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు నిజమైన సంఘ సభ్యులు. ఇక నుంచి మేము మానకుండా వస్తాం అయ్యగారు బైబిల్ స్టడీకి, వాక్యం ఎంత విలువైందో మాకు అర్థమవుతుంది అన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. కొంతమంది బొరగొక్కుంటున్నారు కదా, రావట్లా. ఈరోజు దేవుని బిడలుగా ఈరోజు వాక్యాన్ని ప్రేమించండి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఏంటి అయ్యగారు వాక్యం వల్ల లాభాలు? ఓకే, 4:12 కూడా ఉంది, ఇక్కడ రికార్డ్ చేశారు, టెక్స్ట్ చేశారు. సో బెనిఫిట్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ వింటారా? బెనిఫిట్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ త్వరగా మనం విందాం. మొదటిది నేను చదివేస్తాను, అన్నీ ఒక్కొక్కటి, ఎక్కువ వివరించను, టైం లేదు. రేపు వారం నుండి మన ఆరాధన 8:30కే, ఎండాకాలం కనుక 8:30కే స్టార్ట్ చేస్తున్నాం. దయచేసి టైమింగ్ గుర్తుపెట్టుకోండి. 8:30కే వర్షిప్ స్టార్ట్ అవుద్ది. సో మనం అప్పుడు 11 కల్లా మనం క్లోజ్ చేసుకోవచ్చు. సో 8:30కి రేపు వచ్చే ఆదివారం నుంచి మనకి వర్షిప్ ఉంటుంది. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు. సో ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఏది ఇష్టమో అది మీకు దేవుడు ఇవ్వాలి అంటే మీలో ఏముండాలి? వాక్యాన్ని ఉండాలి. చెప్పండి, ఏముండాలి చెప్పండి. ఈరోజు ఎంతమంది అయితే వాక్యాన్ని ప్రేమిస్తారో దేవుడు అంటున్నాడు, నేను వారి ప్రార్థనలను ఆలకిస్తానంటున్నాడు. చెప్పండి, ఏం చేస్తాను చెప్పండి? వారి ప్రార్థనలు నేనేం చేస్తాను చెప్పండి? చూడండి, నా మాటలు మీలో నిలిచి ఉన్న మీకు ఏది ఇష్టమో అడుగుడి. అండర్లైన్ చేసుకోండి, అడుగుడి. మీరు ఎప్పుడైతే అడుగుతారో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఇస్తాడు. మీకు అర్థమైంది? అడుగుడి అంటే ఏంటి? ప్రార్థన. ఎప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? మీలో వాక్యం ఉన్నప్పుడు. సో వాక్యాన్ని ప్రేమించడం వలన దేవుడు మీ ప్రార్థనలు వింటాడు. చూడండి, సామెత 28:9 రాయబడింది, స్క్రీన్ మీద చూడండి. ధర్మశాస్త్రం వినపడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన ఏయమో. సో దేవుడు ఏం చేస్తాడంటే, ప్రార్థన ఏం చేస్తాడంటే దేవుడు అసహించుకుంటాడు. ఎప్పుడు? ధర్మశాస్త్రముని మనం చెవిని అంటే వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేకపోతే దేవుడు అంటున్నాడు మీ ప్రార్థనలు కూడా నాకు ఏమో. ఇది మొదటిది. సో మొదటి లాభం వినండి,
దేవుని వాక్యాన్ని ప్రేమించడం వల్ల నీ ప్రార్థన దేవుడు వింటాడు. రెండోది, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32లో రాయబడింది, నా వాక్యమందు నిలిచిన వారైతే, చెప్పండి, అండర్లైన్ చేసుకోండి, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇప్పుడు చెప్పండి, ఆయన వాక్యాన్ని ప్రేమించడం వలన మీరు ఆయన శిష్యులు. ఎంతమంది ఆయన శిష్యులు? మీరు ఆయన శిష్యులైతే మీరు ఏం చేయాలి? మీరు ఆయన వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని మీరు రాకుండా, మీరు వాక్యాన్ని నిర్లక్ష్యంగా ఉంటే మీరు ఆయన శిష్యులు కాదు. అంతే. గురువుగారి దగ్గర శిష్యులు ఏం చేస్తాడు చెప్పండి? నేర్చుకుంటాడు. ఈరోజు మన గురువుగారు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు దేవుని బిడలుగా ఈరోజు మనము నేర్చుకోవాలి, ఒక శిష్యుడిగా నేర్చుకోవాలి. డిసైపుల్షిప్ అంటున్నారు. సో దేవుని బిడలుగా ఈరోజు నువ్వు ఆయన శిష్యుడిగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని ప్రేమించాలి. చూడండి, మూడో వాక్యం కీర్తనలు 119:9-11, విక్టరీ ఓవర్ సిన్. మీరు గమనిస్తే, దేని చేత తన నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చెయ్యకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వింటున్నారు మీరు అందరూ? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఏముంచుకున్నాను అంటే దాని అర్థం, మనిషి పాపము చేయకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతకాలి అంటే ఏముండాలి చెప్పండి? దేవుని వాక్యం ఉంటేనే. దేవుని వాక్యం లేకుండా ఒక మనిషి పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకలేడు. ఈరోజు చాలామంది శోధనలో పడిపోవడానికి గల కారణం సరైన వాక్యం లేకపోవడం వలన. శత్రువుని ఏం చేయలేకపోతున్నారు చెప్పండి? జయించలేకపోతున్నారు. అనేక మంది టెంప్టేషన్లో పడిపోతున్నారు. దేవుడి కొరకు నమ్మకంగా, రోషం కలిగి బ్రతకలేకపోతున్నారు. కారణము వారిలో సరైన వాక్యము లేకపోవడం వల్ల. చూడండి, బైబిల్లో రాయబడి ఉంది, చిన్నపిల్లలారా 1 యోహాను 2:14, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మన యవనస్తుల కోసం మనం ప్రార్థన చేయాలి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము నీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. మీరు దుష్టుని ఏం చేశారు? మీరు దుష్టుని ఎందుకు జయించలేకపోతున్నారు? వాక్యం లేకపోవడం వలన. చాలామంది యవ్వన బిడ్డలు ఒకప్పుడు సండే స్కూల్లో నమ్మకంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు తొలగిపోయారు, దారి తప్పిపోయారు, పాపములో పడిపోయారు, వ్యసనాల్లో పడిపోయారు. చిన్న 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 వయసులోనే వారు తెలియకుండానే మెల్లమెల్లగా వారి ఆర్గన్స్, వారి అవయవాలు దెబ్బతింటున్నాయి. కొన్నాళ్ళ తర్వాత వారు ఏ పని చేయలేరు, వారు పనికి కూడా వెళ్ళలేరు. ఎందుకంటే ఆ అవయవాలు దెబ్బతినడం ప్రారంభిస్తూ ఉంటాయి. ఎందువల్ల తినేస్తూ ఉంటున్నాయి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు మీకు బలం ఉంది కనుక అవి బయట పడట్లేదు. అవి లోపల మాత్రం అవి పని ఆల్రెడీ తినడం ప్రారంభించాయి. నీ లివర్లు కావచ్చు, నీ 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 హార్ట్ కావచ్చు, నీ కిడ్నీలు కావచ్చు. కానీ బైబిల్ సెలవిస్తుంది, మీరు బలవంతులు, దేవుని వాక్యం నీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు. మీరు దుష్టిని జయించగలుగుతున్నారా? ఎందుకు జయించలేకపోతున్నారు? ఎందుకు? ఎవరికి తప్పు చేయాలని ఎవరికి ఉండదండి. ఎవరు కూడా వ్యసనాల్లో బానిసలు అయిపోవాలని వాటికి ఎడిట్ అయిపోయి డబ్బులని దానికి ఖర్చు పెట్టేసి, కానీ వారు అది లేకుండా ఉండలేకపోతున్నారు, అది లేకపోతే బతకలేకపోతున్నారు. ఎందుకంటే దానికి వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు. దానికి కారణం ఏమిటి అంటే వాక్యం సరిగ్గా లేకపోవడం వల్ల. వాక్యం లేకపోవడం వల్ల వారి జీవితాలు ఆ విధంగా నాశనం చేసుకుంటున్నాయి. మనం చూసారా పేపర్లో, ఆ నేవీలో పనిచేసే కుర్రోడు
అలా ఆవిడ పెళ్ళి అయిపోయింది, అలా ఆవిడ ప్రెగ్నెంట్ అని వెళ్ళిపోతే ఒక అమ్మాయిని ఆ అపార్ట్మెంట్ తెచ్చుకున్నాడు. కానీ ఏమని నిందేశాడంటే ఆ అమ్మాయి నన్ను ప్రతిసారి డబ్బులు అడుగుతుంది, అందుకే నేను చంపేశాను అన్నాడు. కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, మా అమ్మాయికి ఎందుకండి, మీరు చూడండి బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, మా అమ్మాయి పేరు మీద 2 లక్షలు ఉన్నాయి, ఇగోండి ఈ ఫిక్స్డ్లో 5 లక్షలు ఉన్నాయి, ఇందులో 2 లక్షలు ఉన్నాయి, మేమెందుకు అడుగుతామండి. కానీ అలా చెప్పాడు, ఆ అమ్మాయి డబ్బులు అడుగుతుందని నేను మొక్కలు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నాడు. కానీ అది కాదు. మరి ఒక్కసారి ఆలోచించండి, ఆ బతుకుంటున్న అమ్మాయిని అలా మొక్కలు చేస్తున్నప్పుడు మరి ఆమె ఎలాగా తట్టుకుందో ఆలోచించండి. లేక దానికి ముందే ఏదైనా తలగడెట్టి ఊపిరాడకుండా చంపేశాడు, ఏం చేశాడో మరి. దానికి ముందు ఎంతగా ఆమెను కొట్టాడు, ఎంతగా ఆమెను వేధించాడు, ఆ లాస్ట్ క్షణాలు ఒకసారి ఆలోచించండి. తలకాయని మొండాన్ని వేరు చేసేసాడు. కొన్ని ఏమో కవర్లో పెట్టి మంచం కింద పెట్టాడు, కొన్ని ఏమో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడు, కొన్ని తీసుకెళ్ళి సింహాచల అడివారంలో పారేశాడు. చిన్న వయసులో అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. నేను ఎప్పుడు క్రిస్మస్లో ఇలాంటి వాటిలో పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఆడపిల్లలు డ్యాన్స్లు వేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ ముఖాల వైపు చూస్తుంటారు. ఎంత ఆనందంగా ఉన్నారు వీళ్ళు, ఎంత సంతోషంగా ఉన్నారు. ఇదే సంతోషం. పెళ్ళి అయితే ఎందుకు ఉండట్లేదు వీళ్ళు, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు వీళ్ళు, ఎందుకు ఇలా వేదన చెందుతున్నారు. నా ప్రార్థన ఒకటే, ప్రభువా ఈ ఆనందం వారి జీవితకాలం అంతా ఉండాలని ప్రార్థన. మనసులో అది నేను ప్రార్థన చేసేది. వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు తీసుకోవడం, వాళ్ళు డ్యాన్స్ హి అని నవ్వడం కాదు, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ స్మైల్ అనేది చాలామంది జీవితంలో ఆ స్మైల్ లేదు. జీవితాల్లో కొంతమంది వాళ్ళ చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఎవరు నాశనం చేసుకోవడానికి ఇష్టపడరు, ఎవరు లవ్లో ఉండాలని ఎవరు ఇష్టపడరు. కానీ ఎందుకు లవ్లోకి వెళ్ళిపోతున్నారు, ఎందుకు ప్రేమలోకి వెళ్ళిపోతున్నారంటే ఇది లేకపోవడం వల్ల, ఇది మెయిన్ లేకపోవడం వల్ల. రోజు బైబిల్ మీటింగ్ రా, రోజు మా అయ్యగారితో పాటు తిరుగు, రోజు దేవుని సేవలో ఉండు, దేవుని మీటింగ్లో ఉండు. అప్పుడు నాకు చెప్పు, నువ్వు జయించలేకపోతున్నావు, నువ్వు శత్రు శోధనల్ని జయించలేకపోతున్నావు. సో దేవుని బిడ్డలుగా ఈరోజు యవనస్తులు బలవంతులు, ఆ బలాన్ని దేవుడి కొరకు వాడదాం. ఆమేన్. తర్వాత రోమా 10:17 రాయబడింది, కాగా వినుట వలన విశ్వాసం. సో మనలో విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి చూడండి, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సో బైబిల్లో ఏమనుంది, 1 పేతురు 2:2 చదవండి ఎవరైనా గట్టిగా. సమస్తమైన, ఏంటండి ఎంత స్లోగా ఉన్నారు, 2 ఉన్నారు ఫ్రంట్, మళ్ళీ 3 ఉన్నారు. 1 పేతురు 2:22, 3 మైకులు ఉన్నాయి. ఆయన 1 పేతురు 2:2 సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారణను అసూయను మాని క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. అది రక్షణలో ఏం చేయాలంట, మనం ఎదగాలంటే ఆ పాలను ఏం చేయాలి, అపేక్షించాలి. ఈరోజు మనం రక్షణలో ఎదుగుతున్నామా? ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటున్నామా? చూడండి, హెబ్రీ 5:12-14 చదువుతున్నాను, స్క్రీన్ మీద కూడా ఉంది. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదట మూలపాఠమును ఒకడిని మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులు వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికి. ఇంకా పాలు తాగే వాళ్ళుగా ఉండకూడదు. ఏం చేయాలి చెప్పండి, బలమైన ఆహారాన్ని మనం తినేవారిగా మనము ఉండాలి. ఎక్కువగా బలమైన ఆహారాన్ని మనం తినాలి. అంటే అర్థం ఇంకా పైన ఉండకూడదు. ఇంకా మనం ఏం చేయాలి,
లోతుగా వెళ్ళాలి. ఆమోస్ తండ్రి పేరేంటి చెప్పండి, లేచినటువంటి ఆమోస్ తండ్రి పేరు యోవేలు గ్రంథానికి ముందున్న గ్రంథం. యెహెజ్కేలుకు వచ్చిన ఒక దర్శనం చెప్పండి. జెఫనియా గ్రంథంలో దేవుడు జెఫనియా ద్వారా ఎవరితో మాట్లాడాడు? ఇంకా పాలు తాగే బిడ్డలుగా ఉంటారా? అబ్రహాము భార్య పేరు వెరీ గుడ్, వెరీ గుడ్. ఇస్సాకు భార్య పేరు రివా, సూపర్. ఇంకా పాలు తాగే బిడ్డలుగా ఉంటే ఎలాగండి? బైబిల్ తెలుసుకోవాలి. అయ్యగారికి పెట్టండి. అయ్యగారు మీరు అమెరికా వెళ్ళకుండా ఉన్నారు, రోజు పెట్టండి అయ్యగారు. ఎండాకాలం సెలవుల్లో ఏం చేస్తాం? ఇంట్లో కూర్చుని ఫ్యామిలీస్తో మేము వచ్చా. సంఘంలో 50% మంది వస్తే రోజు ఇక్కడే, బయట మీటింగ్ కూడా వెళ్ళాం. బయటికి కూడా మీటింగ్లు క్యాన్సిల్ అండి. మీకు అర్థమైంది? ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు వాక్యాన్ని మనం ప్రేమించాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. యూత్ మీటింగ్ ఎన్ని వాయిదాలు పడుతున్నాయో. నెక్స్ట్ యూత్ మీటింగ్ సోమవారం. బాబు నేను డ్యూటీ సోమవారం ఎక్కడ? మరి ఏదో అనౌన్స్ చేయాలి త్వరగా. చూసారా అబ్రహాం వరకు ఎంత బాగా నడిచిందో. మన ఎవరో మీటింగ్లో పెట్టి అబ్రహాం చెప్తున్నాడు 4 మొక్కలు, కానీ మనం చెప్పినట్టుగా అందులో ఒక పాయింట్ లేదు. మనం 7 వారాలు చెప్పుకున్నాం అబ్రహాం అంటే. మనం అతిశయంతో చెప్పట్లేదు మాటలు, అంతగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాం. సో సెట్ చేయండి, సోమవారం ఎక్కడో నాకు చెప్పండి, మీ గ్రూపులో పెట్టండి. మీకు అర్థమైందా? మీటింగ్ అంటే పలహారాలు, మీటింగ్ అంటే భోజనాలు, మీటింగ్ అంటే ఇది కాదు. 10 మందిని పిలవడం, 10 మందిని కూర్చోబెట్టి దేవుని మాటల్ని చెప్పడం. ఎందుకంటే చాలామంది యవనస్తులు దారి తొలగిపోతున్నారు, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. వారిని మనం మంచి దారిలోకి ఏం చేయాలి? మనం తీసుకుని రావాల్సిన పని మనందరిలో ఉంది. ఆమేన్. సో రాసుకున్నారా? దేవుని వాక్యాన్ని ప్రేమించడం వల్ల విక్టరీ ఓవర్ సిన్, పాపాన్ని మనం ఏం చేయగలం చెప్పండి? మనం జయించగలము. తర్వాత కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం గమనిస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యాన్ని ప్రేమించడం వల్ల లాభం ఏంటి? ఓకే, ఇంకా సహోదరులు ఎవరైనా చెప్తారా? దేవుని వాక్యాన్ని ప్రేమించడం వల్ల అదిగోండి, ఆ కింద ఉంది కదండి, సఫలము. అది చదవకుండా ఆపాను. అందుకే అతడు నీటి కాలువల యోర నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనదంతయు. సఫలం అంటే ఇంగ్లీష్లో సక్సెస్. ఎంతమంది జీవితంలో సక్సెస్ అవ్వాలనుకున్నారు? చప్పట్లు కొట్టండి. సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? బాగా నిద్రపోవాలి. సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? బాగా తినాలి. తినడం వల్ల కాదు, పండుకోవడం వల్ల కాదు. వాక్యం పట్టుకొని బైబిల్ పట్టుకోండి అందరూ. వాక్యం పట్టుకోండి, బైబిల్ బాగా పట్టండి పైకి. బైబిల్ లేని వాళ్ళు పట్టుకోండి. ఇప్పుడు కొంతమంది బైబిల్ లేవు. ఇటున్నారు మీరు అందరూ. దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు సఫలం అవుతారు. చూడండి బైబిల్లో రండి, కింద వచ్చిన చూడండి, యెహోషువ 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా. చదవండి, స్క్రీన్ మీద చదవండి. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని నువ్వేమవుతావట? వర్ధిల్లుతావు. ఎప్పుడు వర్ధిల్లుతావు? ఆయన వాక్యాన్ని ప్రేమించడం వల్ల. ఆమేన్.
ఇంకా మత్తయి సువార్త 4:3-11 మీరు గమనిస్తే ఆ శోధకుడు ఎవరిని శోధించాడు? ప్రభుని శోధించినప్పుడు ఎలా జయించాడు దేవుడు? వాక్యము ద్వారా. చూడండి, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జయించునని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమును ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునను. అమ్మా, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంది. ఎక్కడుంది వాక్యం అని అపవాది అన్నాడు. అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక్క చోట చెప్పండి, మరి ఒక్క చోట రాయబడింది. ఏమని? నీ దేవుణ్ణి నువ్వు ఏం చేయకూడదు. ఎక్కడుంది? మరలా అపవాది మిగిలిన ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకుని పోయి, ఈ లోక రాజ్యములన్నీ వాటిని మహిమను ఆయన చూపి, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసి వీటన్నిటి నీకు ఇచ్చిదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపబడినని రాయబడింది. ఎక్కడుంది వాక్యం? చూసారా? అంటే ప్రతిదీ ఎక్కడుంది అంటే అంటే దాని అర్థం ఏంటి? ఎలా జయించాడు యేసయ్య? అదే వాక్యం లేకపోతే శోధనలు జయించగలడా? సో శోధనలు జయించాలంటే ఏం అవసరం మనకి? వాక్యం అవసరము. వాక్యం లేక మనం చాలామంది పడిపోతున్నాము. ఆమేన్. శత్రువుని జయించాలంటే ఏం అవసరం మనకి? కత్తి అవసరం. ఏం అవసరం? అందుకే ఎఫెసీ 6:17 రాయబడింది, మరి రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏం చేయాలి చెప్పండి? దేవుని వాక్యమును ఏం చేయాలి? ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి. ఆమేన్. అలాగే సామెతలు 4:20, రోమపత్రిక 15:4, రోమపత్రిక 15, ఎలా అనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను. అంటే దేవుని వాక్యం మనకు ఆదరణ ఇస్తుంది. దేవుని వాక్యం వేస్తుంది చెప్పండి. సామెతలు 4:20-22 చూస్తే, నా కుమారుడా నా మాటలను ఆలకింపము, నా వాక్యములు నీ చెవి యొగ్గము, నీ కన్నుల ఎదుటిని వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకునము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని వాక్యం ఏమిస్తుందట? సర్వ శరీరానికి ఏమిస్తుందట? ఆరోగ్యం. ఇంకా 9వది మనం గమనిస్తే ఇర్మియా 15:16, ఇంకా టైం లేదు, ఇంకా త్వరగా చెప్పేస్తున్నా. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచును. అంటే దేవుని వాక్యం ఏమిస్తుంది మనకి? చెప్పండి, ఏమిస్తుంది? నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనకిస్తుంది. ఆమేన్. 10వ పాయింట్, కీర్తన గ్రంథం 119:105, దేవుని వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు. అంటే ద వర్డ్ గివ్స్ గైడెన్స్ అండ్ డైరెక్షన్. మనకి ఎటు వెళ్ళాలో, ఎటు నడవాలో మనకి డైరెక్షన్ కూడా ఇచ్చేది ఏంది? దేవుని వాక్యము. అలాగే మనకి బుద్ధి కలుగు చేసేది కూడా దేవుని వాక్యం. 1 కొరింథీయులు 10:11, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకే రాయబడెను. కనుక మనకి బుద్ధి కలగాలి అన్నా కూడా ఏది చెప్పండి? దేవుడు. ఇక చివరిది చూడండి, కీర్తన 119:165 చదవండి గట్టిగా మైక్లో. 119:165, 119:165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగదు. అమ్మమ్మ నా చెప్పండి, మీరు చెప్పండి, నీ ధర్మశాస్త్రమును, నేను గట్టి చెప్పండి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో, చెప్పండి గట్టిగా, ఎంతో నెమ్మది కలదు.
సో దేవుని వాక్యం ఏమిస్తుంది? దేవుని వాక్యం ఏమిస్తుంది చెప్పండి? నెమ్మది. ఎన్నయ్యే చెప్పండి. దేవుని వాక్యం ప్రేమిస్తే 12 లాభాలు. ఎవరో చెప్తారు? చేస్తాను, నేను చెప్తాను, చేస్తాను. సరే రండి. 14 కావాలి చెప్తారు. చెప్పండి త్వరగా త్వరగా. మా ఓన్లీ జస్ట్ వచ్చినా కాదు, పాయింట్ చెప్తే చాలు. ఎవరు? దేవుని వాక్యం ప్రేమించడం వల్ల కలిగే లాభాలు. అక్కడ నిలబడి తీసుకో మైక్. వినండి ఒకసారి, కరెక్టా రాంగా చూడండి ఒకసారి. దేవుని వాక్యాన్ని ప్రేమించడం వలన దేవుని వాక్యం ప్రేమించడం వల్ల కలిగే లాభాలు. మొదటిది, మనకి ఏది ఇష్టమో అది దేవుడు ఇస్తాడు దేవుని వాక్యం వల్ల. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 2, మనం ఆయన శిష్యులం అవుతాము. మనం ఆయన శిష్యులుగా ఉంటాం. 3, పాపాన్ని జయిస్తాం. విక్టరీ ఓవర్ సిన్. 4, విశ్వాసం కలుగుతుంది. అంటే ఆత్మీయంగా ఎదుగుతాం. రాసుకోండి, ఆత్మీయమైన ఎదుగుదల. వాక్యాన్ని ఎంతగా వింటావో అంతగా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. స్పిరిచువల్ గ్రోత్. 5, మనం సక్సెస్ అవ్వాలంటే సఫలం అవుతావు. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే ఇది వినేసి మీరు వదిలేస్తే ఉపయోగం లేదు. వాక్యం యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాను మీతో. ఎంత చెప్పినా రే బైబిల్ స్టడీకి ఎవరు రాలేదు, ఎంత చెప్పినా మీరు ఉదయం లేచి బైబిల్ చదువుకోవట్లేదు అనుకోండి, ఇక మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. అది ఓకే. సో సఫలం పొందాలంటే దేవుని వాక్యం అంతే. 6, మనం వర్ధిల్లుతాం. మనం ఏమవుతాం చెప్పండి? మనం వర్ధిల్లాలన్నా కూడా ఏంటి చెప్పండి? సో నేనేం చేశాను? వర్ధిల్లు సఫలం అనేది ఒక దాంట్లో పెట్టాను. ఓకే. నెక్స్ట్, నువ్వు శోధనలు చేయి. ఈరోజు శోధనలో పడిపోతున్నారు చాలామంది, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు చాలామంది. కారణం ఎందుకంటే శోధనలు ఏం చేయలేకపోతున్నారు? జయించలేకపోతున్నారు. ఆ శోధనల నుండి బయటికి రాలేకపోతున్నారు. కారణం ఎందుకు? వాక్యం లేకపోవడం వలన, వాక్యం సరిగ్గా లేకపోవడం వలన. మనం ఏమంటాం, మా భర్త గారు చర్చికి లేకపోయినా పర్లేదు అని అంటున్నారు. ఒక ఆయన 65 సంవత్సరాలు ఆయన ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయన గారి భార్య తెలియకుండా ఇంకొక ఆమెతో ఆయనకి అక్రమ సంబంధం ఉంది. ఆయన వయసు 65 సంవత్సరాలు. అలా ఆవిడని అడుగుతుంటే అలా ఆవిడ అంటుంది, ఏమండి కుదరట్లేదండి మా ఆయనకి రావడానికి అంటారు. సో ఆయన ఏమైపోతున్నాడు? తన భార్య అన్యాయం చేసి ఇంకొక ఆమెతో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయనకు అందులో ఉండాలని లేదు, అందులో బయటికి రావాలని ఉంది, కానీ ఆ శోధన నుంచి ఏం చేయలేకపోతున్నాడు? బయటికి రాలేకపోతున్నాడు. ఎందుకు? ఆయన దగ్గర ఏం లేదు. వాక్యం ఉంటే నువ్వు జయించగలవు, అంతే. అనేక కుటుంబాలను నాశనం అయిపోతున్నాయి. కారణం ఎందుకు అంటే వారికి సరైన వాక్యం లేకపోవడం వల్ల కుటుంబంలో శాంతి సమాధానాలు లేవు, నెమ్మది లేవు, శోధనలు జయించలేకపోతున్నారు. నెక్స్ట్, ఆదరణ కలుగుతుంది. దేవుని వాక్యం వల్ల మనకి ఏం కలుగుతుంది చెప్పండి? ఆదరణ కలుగుతుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడు సర్వ శరీరానికి ఆరోగ్యం. వాక్యాన్ని ఎంతగా నువ్వు వింటావో చదువుతావో ఆరోగ్యం ఉంటుంది. ఇంకా ఆనందాన్ని దేవుడు ఏమి ఇస్తాడు చెప్పండి? గొప్ప ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. ఇంకా నీకు డైరెక్షన్, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దేవుడు నీకు మార్గాన్ని దేవుడే తెలియపరుస్తాడు. ఇక చివరిది, నీకు బుద్ధి కలుగు చేస్తాడు. నీకు ఏమి ఇస్తాడు చెప్పండి? నీకు బుద్ధిని ఇస్తాడు. ఇక చివరిది, నెమ్మది కాదు, ఎంతో నెమ్మది. బాగా రాసుకున్నా, గట్టిగా చేపట్లు కొట్టండి. ఇప్పుడు ఏం చేయాలా మనం? వాక్యాన్ని ఏం చేయాలా? మైక్లో చెప్తాడు, రా వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. రా త్వరగా రా, బుక్ తీసుకుని రా. ఏం చేయాలి చూడండి, త్వరగా రావాలి. మైక్ తీసుకో మా వినండి. వాక్యాన్ని ఏం చేయాలి చూడండి. కుర్రోడు చూడండి, చిన్న కుర్రోడు ఎలా చెప్తున్నాడు చూడండి. చూడండి, నోట్బుక్ పెట్టుకున్నాడు, రాసుకున్నాడు. చూసారా ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటున్నాడు? వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. వినటం వల్ల ఏమొస్తుంది? వినాలి. వినడానికి రమ్మని మనం పిలిచేది. 2, వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని ఏం చేయాలి మనం? ఈ రోజు నుండి ఏం చేద్దాం? చదువుదాం. 3, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని వినడమే కాదు, వాక్యాన్ని ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని ఏం చేయాలి?
నేర్చుకోవాలి. నేర్పించే భక్తులు మీకు ఉన్నారు. నేర్చుకోవడానికి మీకు ఆసక్తి ఉండాలి. 5, వాక్యానికి గైకొంచుకోవాలి. వాక్యాన్ని గై కొనాలి. వాక్యాన్ని ఏం చేయాలి? గై కొనాలి. ఇంకా వాక్యాన్ని మెడిటేట్ చేయాలి. మెడిటేట్ అని ఆయన ఇంగ్లీష్లో రాసుకున్నాడు ఆయన. మెడిటేట్ అంటే ధ్యానించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? మనం ధ్యానించాలి. ఏదో చదువుకుని వెళ్ళిపోవడం కాదు. ఏముందో మీరు నిజంగా ధ్యానిస్తే మీకు ఏమైనా డౌట్ ఉంటే వచ్చి అడుగుతారు, అయ్యగారు ఇలా ఉంది వాక్యం, నాకు అర్థం కాలేదు, అడిగి తెలుసుకుంటారు. తర్వాత వాక్యాన్ని థింక్ చేయాలి. వాక్యాన్ని ఏం చేయాలి? ఏం ఆలోచించాలి? ఏం తిందామా, ఏం తాగుదామా, అది కాదు. ఏం చెప్పండి? వాక్యాన్ని ఆలోచించాలి. ఇంకా వాక్యాన్ని టీచ్ చేయాలి. వాక్యాన్ని బోధించాలి, ఇతరులకు బోధించాలి, నేర్పించాలి. వాక్యాన్ని ఇతరులకు ఏం చేయాలి? నేర్పించాలి. వాక్యాన్ని ప్రకటించాలి. ప్రీచ్ అని రాసుకున్నాడు. ప్రకటించాలి. వాక్యాన్ని ఏం చేయాలా? ప్రకటించాలి. చివరిది వాక్యాన్ని ఇతరులకి బోధించాలి. థ్యాంక్ యూ. ఇక్కడికి చేపట్లు కొడదాం. చూసారా? ఇప్పుడు చెప్పండి, వాక్యం ప్రాముఖ్యమా కాదా? చెప్పండి. ఈరోజు మీరు ఇలాంటి మంచి భక్తిగల మందిరం మీకు అందుబాటులో ఉంది, భక్తులు మీకు అందుబాటులో ఉన్నారు, ఉపయోగించుకోండి. నేను పోయిన వారం అన్నవరం వెళ్తే ఒకరోజు మీటింగ్కి వెళ్తే ఉదయం సాయంత్రానికి మొత్తం సంఘం అంతా కూడా అయ్యగారు నెక్స్ట్ రోజు కూడా మీరు ఉండిపోవాలి, దయచేసి ఆ పాస్టర్ గారు అలా భార్య కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకోండి, దయచేసి ఉండండి. వాళ్ళ పిల్లలు కూడా అయ్యగారు ఉండండి, మీరు సంఘస్థులకు కూడా సరే మాట్లాడి చెప్తాను అయ్యగారిని ఉండడానికి ప్రయత్నిస్తా అంటే మళ్ళా అయ్యగారు వెళ్ళిపోయారంటే మళ్ళీ నెక్స్ట్ రోజుకి ఇబ్బంది అవుతుందని వారు సరే చెప్తా ఉన్నారు. నెక్స్ట్ రోజు నేను రాలేదు, మధ్యరాత్రి నేను కోనర్కి వచ్చాను. ఈరోజు మీకు అందుబాటులో ఉన్నారు భక్తులు, మీరు ధన్యులు. మీరు అర్థం చేసుకోవాలి. ఆమెన్. కనుక మీరు ఒక స్పెషల్, యూఆర్ వెరీ స్పెషల్. కనుక ఉపయోగించుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. గట్టిగా చేపట్లు కొడదాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చివరిగా. రొమేనియాలో జరిగిన ఒక సంఘటన, నిజమైన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. రొమేనియా దేశంలో రిచర్డ్ ఉమ్రాండ్ అనే గొప్ప దైవజనుడు 14 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. వినండి. 14 years he spent his life in jail. 14 సంవత్సరాలు ఆయనకి వాక్యం లేదు. జైల్లో ఆయన వాక్యం చెప్తున్నందుకే ఆయన జైల్లో పెట్టారు. ఇక బైబిల్ ఎందుకు ఉంచుతారు? బైబిల్ కూడా లేదు, ఏమీ లేవు. రొమానియాలో జైల్లో ఉన్న వాళ్ళని బాత్రూమ్లు క్లీన్ చేపిస్తారు, దొడ్లు క్లీన్ చేపిస్తారు. మనలాగా బాత్రూమ్కి వెళ్ళి ఫ్లష్ అవుట్ చేస్తే వాటర్ ద్వారా మొత్తం మలం అంతా కిందకి వెళ్ళిపోద్ది, కానీ అక్కడ అవదు. ఎందుకంటే అది ఐస్, అందువల్ల ఎక్కడ కూడా వాటర్ పనిచేయదు, అంతా టిష్యూ పేపర్లో వాడుకుంటారు. ఆ మలం ఎక్కువైపోయిన తర్వాత ఈ ఖైదీలతోనే చేతులతోనే అదంతా తీపిచ్చి అది బయట పారేస్తారు. ఒకరోజు రిచర్డ్ ఉమ్రాండ్ అనే దైవజనుడు, ఆయనకి అవకాశం వచ్చింది ఈ బాత్రూమ్ క్లీన్ చేసే పని. సో ఆయన బాత్రూంలో క్లీన్ చేస్తున్నాడు. ఆయన బాత్రూమ్ క్లీన్ చేస్తున్న సమయంలో ఆయనకి రోమా పత్రిక 8వ అధ్యాయం పేపర్లు 2 ఆ దొడ్లో కనపడ్డాయి. అంటే ఒక వ్యక్తి టిష్యూ పేపర్లా తుడిచేసి అందులో పడేశాడు. 8వ అధ్యాయం రోమా పత్రిక చదవద్దు, బైబిల్ చదవద్దండి, వినండి. ఏది 2 అంటుకుపోయి మలిన వైపు కంపు కొడుతున్న ఆ పేపర్లు కనపడ్డాయి. ఆయనకి ఎంతో ఆనందం కలిగి ఆ 2 పేపర్లు తీసుకుని ఆ ఐస్ ఉంటే ఆ ఐస్ మీద ఆ పేపర్లు కొంచెం రుద్ది, మరి ఎక్కువ అయితే మొత్తం అంతా పాడైపోతాయి, ఆయన కొంతవరకు రుద్ది, ఎందుకంటే ఆ మలం అంతా తీసేసి ఆ 2 కాగితాలు
బైబిల్ మొత్తం కాదు, ఆ బైబిల్లో ఉన్న 2 కాగితాలని మడత పెట్టుకుని ఆయన నోట్లో బొగ్గలో పెట్టుకుని బయటికి వెళుతూ, సార్ పని అయిపోయింది, అన్నీ తీసి పారేశాను, ఇంకొకసారి బాత్రూమ్ క్లీన్ చేయాలంటే ఇంకొకరికి చెప్పకండి, నేనే వచ్చి అది కూడా నేనే చేస్తాను. ఎందుకంటే ఆయనకున్న ఆశ ఏంటంటే మరలా నేను ఇది క్లీన్ చేసేటప్పుడు మరలా కొన్ని బైబిల్ వాక్యాలు నాకు దొరుకుతాయేమో అని. ఆ 2 కాగితాలు తీసుకుని ప్రతిరోజు చదువుకునేవాడట. ఈరోజు మనకు ఆ కర్మ పట్టలేదు, ఈరోజు మనకు ఆ దరిద్రం పట్టలేదు. మనకి ఫ్రెష్ బైబిల్ మన అందుబాటులో మనకి ఉన్నది. రిచర్డ్ ఉమ్రాన్ గొప్ప దైవజనుడు, ఆయనతో పాటు సేవ చేసిన వారు నా స్నేహితులు. వారితో కలిసి 2-3 సందర్భాల్లో ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. అనేక దేశాల్లో స్వేచ్ఛగా దేవుని వాక్యం చదువుకునే వీలు లేదు. ఇలాగా సమావేశంగా కూడుకుని, సంఘాల్లో కూడుకుని వాక్యం వినే ఆధిక్యత లేని దేశాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం ధన్యులు, మన చేతిలో బైబిల్ ఉంది, వినడానికి ఏసీ హాల్స్ ఉన్నాయి మనకి. కానీ ఎంతమంది ఈ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇద్దాం, దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలని మనము పొందుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో బహుసూటిగా మీరు మాట్లాడారు. మీ వాక్యము తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనది. మీ వాక్యాన్ని మేము వినాలని, మేము చదవాలని, మేము గ్రహించాలని, మేము ఆలోచించాలని, మేము నేర్పించాలని, మేము వాటిని గైకొనాలని, మేము వాటిని ధ్యానించాలని నా అనేక మాటలు మాతో చెప్పారు. మీ వాక్యాన్ని వినడం వలన, మీ వాక్యాన్ని ప్రేమించడం వలన మా ప్రార్థనలు మీరు ఆలకిస్తారని, మీ శిష్యులుగా మేము చేయబడతామని, పాపాన్ని జయిస్తామని, ఆత్మీయమైన ఎదుగుదల మాలో ఉంటుందని, సఫలాన్ని సక్సెస్ని పొందుకుంటామని, శోధనలు జయిస్తామని, ఆరోగ్యాన్ని పొందుకుంటామని, ఆదరణని ఆనందాన్ని పొందుకుంటామని, గైడెన్స్ డైరెక్షన్, మా మార్గాలు ఎటు వెళ్ళాలో ఎటు పయనించాలో మీరే మాకు ప్రభువా ఒక మార్గదర్శిగా మీరు ఉంటారని, మాకెంతో నెమ్మదిని ఇచ్చేది కూడా దేవుని వాక్యమే అని మాకు చెప్పారు. కానీ మేము ఆదివారం క్రైస్తవులుగా మారిపోతున్నాం, ఆదివారానికే పరిమితం అవుతున్నాం. మమ్మల్ని క్షమించండి. మీ వాక్యానికి ఇవ్వాల్సిన ప్రయారిటీని ఇక నుండి మేము ఇవ్వడానికి సహాయం చేయండి. మా చేతిలో మా అందుబాటులో మా తెలుగు భాషలో బైబిల్ ఇచ్చారు, చదువుకోవడానికి చదువు ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు. కానీ నేను మా టైం అంతా ఫోన్కి, మా టైం అంతా టీవీకి, మా టైం అంతా వ్యర్థమైన మాటలకి, మా టైం అంతా మిగతా వాటికి ఇస్తున్నాం, కానీ వాక్యానికి ఇవ్వలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి, మమ్మల్ని క్షమించండి. వాక్యం సరిగా మాలో లేకపోవడం వల్లనే మేము శోధనలు జయించలేకపోతున్నాం. అనేక శోధనలో పడిపోయి మా జీవితాలని నాశనం చేసుకుంటున్నాం. అయ్యో ఎంత దౌర్భాగ్యులం మేము, తెలిసి కూడా మేము వెనకబడిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇక నుండైనా మీ వాక్యాన్ని ప్రేమించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే లేచి నిలబడి ఉండండి. ప్రభు బల్ల కొరకు